మాట్లాడును గాక. తన వాక్యమును అందించి తన వాక్యము కృపచేత మనకు అందిస్తున్నటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ధ్యానము చేస్తున్నప్పుడు మరి దేవుని వాక్యం చదివిన తర్వాత అప్పుడు ఈ అంశం కొరకు నేను మాట్లాడతాను. చదువుదామా? ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆయన మాట్లాడునట్లుగా తెరవబడిన హృదయంతో దేవా నాతో మాట్లాడండి అని మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. ఆమె చెప్దామా? ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన తన స్వరమును వినిపింపు చేయుటకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. వినుటకు మనము కూడా, అందుకే మాట్లాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరిపడి వారుగా దేవుని సంఘంగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనలో ఒక్కొక్కరితో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. తాను మాట్లాడిన ప్రతి మాట వెనక గొప్ప ఉద్దేశమును కలిగి ఉంటాడు మన దేవుడు. ఆమె అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు, గాలిని పుట్టించువాడును నేనే. ఆయన ఏం పుట్టించాడంట? గాలిని పుట్టించువాడు నేనే. గాలి గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆయన గాలిని చూచి భయపడ్డాడు, సముద్రంలో మునుగుసాగాడు. ఒక దగ్గర కొంతమంది కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. బలమైన గాలి వారి మీద వీచి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం పరిశీలన చేస్తాం. ఒక ఆయన గాలిలో చిక్కబడి 14 దినముల వరకు నక్షత్రములు కూడా చూడలేదు. ఎదురుగాలి, తుఫాను గాలి ఎదురైంది. ఆ వాడ అలా కొట్టుకుని పోతుంది. కానీ దేవుని యందు నిరీక్షించి ఆ గాలిలో దేవుని కోసం నిలబడిన వ్యక్తులను మనము చూస్తున్నాం. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఏం చేశాడంటే గాలి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద దేవుడు గాలిని పుట్టించాడు. కానీ గాలికి ఏముంది అని చెప్తుంది దేవుని వాక్యము? రెక్కలు ఉంది. హల్లెలూయా. గాలికి దేవుడు ఏం పెట్టాడంట? రెక్కలు పెట్టాడంట. దేవుడంట ఆ రెక్కల మీద ఏమంటున్నాడు? రెక్కల మీద ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు గాలిలో ఉన్నాడు అని అర్థం. గాలిలో కాదు, గాలి పైన ఉన్నాడు. ఇలా చెప్తే బాగుంటుంది. గాలిలో ఉన్నాడంటే ప్రతి గాలి అమ్మో. అందుకే ఈ పాట ఉంది, వీచే గాలిలో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా, తరనారే తారేరా రావా నీవు జీవనదిలా మమతాకు యేసయ్యా. పాట నేర్చుకోవాలని మోకాలు వేస్తే పాటే మనకు దేవుడు వినిపింపజేస్తాడు. మీరు అడగరు, దేవుడు ఇవ్వడు. అడగాల్సింది అడగడం, అడగకూడని సుఖభోగములు కావాలని అడుగుతారు. అడగాల్సింది అడిగితే బాగుంటుంది కదా. నేను నీ కొరకు పాటలు పాడాలి, నాకు ఆ పాటను వినిపింపజేయండి, వినిపింపజేస్తాడు. ప్రభువా నీ కొరకు వాయించాలంటే నేను వాయింపుగా చేస్తాడు. గాలి ఎలాగంటే ఆయన గాలి రెక్కల మీద, అంటే ఇప్పుడు ఇక్కడ గాలి ఉంది, కానీ ఈ గాలికి ఏముందంట? రెక్కలు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం అబద్ధం కాదు. అంటే గాలికి ఏముంది? అందుకే గాలి మీద ఆయన తేలియాడతాడు. గాలి ఇలాగ వేసి వచ్చేస్తున్నాడు అనుకో, దేవుడు అలా ప్రత్యక్షమవుతాడు. దేవదూతలు అలా ప్రత్యక్షమవుతారు. కారణం ఏంటంటే గాలికి రెక్కలు ఉన్నాయి. మనందరం కూడా గాలిలో శూన్యంలో అనుకుంటాం, కానీ దేవుడు గాలికి రెక్కలను ఏర్పాటు చేస్తాడు. ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. గాలి గురించి, గాలిలో చాలా రకాలు ఉన్నాయి. తూర్పు గాలి ఉంది, పడమటి గాలి ఉంది, దక్షిణపు గాలి ఉంది, ఉత్తరపు గాలి ఉంది, సుడి గాలి ఉంది, యెహోవా సన్నిధి నుంచి బయలుదేరే గాలి ఉంది, పెనుగాలి ఉంది, చల్లని గాలి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు కోసం గాలి ఉంది, గాలికి ఎగిరిపోయి పొట్టు ఉంది. ఏమండి? వడగాలి ఉంది, గాలి మాటలు ఉన్నాయి. ఇన్ని చాలా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే మనం చూడబోతున్న వాటన్నిటినీ కొంచెం దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఉద్దేశంలో ప్రతి మాట వెనక దేవుని యొక్క
అద్భుతమైన చిత్తం. ఎందుకు ఆయన ఈ మాట నాకు ప్రేరేపితం చేసి ఉంటాడు? ఎందుకు నాకు ఆ గాలి అనే స్వరములు వినిపింప చేసినట్లుగా చేసి ఉంటాడు? ఎందుకంటే ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుంది. మనం ఏదో నేర్చుకోవాలి. గాలికి రెక్కలు ఉన్నాయి, ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రభు, గాలికి రెక్కలు ఉన్నాయి కాబట్టి నా కుటుంబంలో నువ్వు ప్రత్యక్షం అవ్వగలవు. ఆమెన్. గాలికి రెక్కలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎత్తుగా ఉండగలుగుతాడు. స్తోత్రం. ఆయన ఎత్తుగా ఎలాగుంటాడు? ఎత్తుగా ఉండగలుగుతాడు. అంటే మనకు పైన ఉన్నాడు, గాలిలో వేలాడుతున్నాడు. ఎప్పుడైనా ఎలాగుంటాడు చెప్పండి? ఎత్తుగానే ఉంటాడు. ఆయన గాలి రెక్కల మీద నా కుటుంబంలో ప్రత్యక్షం అవ్వు, నా జీవితంలో ప్రత్యక్షం అవ్వు అంటే దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, స్తోత్రం. ముందుకు వెళ్తాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 45వ వచనాన్ని దయచేసి చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 45వ వచనాన్ని దయచేసి దేవుని వాక్యం చదువుతాం. అంతలో ఆకాశం మేఘములతోను గాలి వానతోను హారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక. చాలు, మోపైన వాన కురిసెను. కానీ అక్కడ ఏముంది? పైన గాలి వానతోను కారు కమ్మెను. దేంతో కారు కమ్మిందంట? గాలి వానతో. 3.5 సంవత్సరములు వర్షం లేదు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో 3.5 సంవత్సరాలు దేవుని కోపం బట్టి, ఏలియా చేసిన ప్రార్థన బట్టి ఏమండి, భూమి మీద ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంట? 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వర్షం లేదు. ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం లేదు. కానీ కృప ఉన్నదని నేను చెప్పగలను. ఎందుకంటే వర్షం లేకపోతే, నీరు లేకపోతే ఎలాంటి, కానీ దేవుని కృప ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు ఉన్నారు. ఏ విధం చేతనో ఎలాగనో వాళ్ళు వెళ్తున్నారు. నీరు లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్ని బావులు ఉండొచ్చు, వాటిలో కింద, భూమి కింద దేవుడు నీళ్ళని ఉంచాడు కాబట్టి ఆ నీళ్ళు ఓట వలన కొంతమంది బ్రతుకుండొచ్చు. వర్షం పడలేదు, దీవెన లేదు. కానీ ఇప్పుడు గాలి వానతో దేవుడు వాన కురిపించబోతున్నాడు. ఏ వానతో అంటే మోపైన వాన కురిసేన ఉంది. దేవుడు గాలిని ఎందుకు ఉంచాడు తెలుసా? వాన కురిపించుట కొరకు. దేవుడు గాలిని ఎందుకు ఉంచాడు? వాన కురిపించుట కొరకు. వాన ఖచ్చితంగా కురవాలా లేదా? కనుక ఎప్పుడైనా మనం ఏం కావాలని కోరుకుంటాం? గాలి కావాలి, గాలి కావాలి, గాలి కావాలని కోరుకుంటాం. నాకు గాలి వేస్తే బాగుంటుంది, నాకు గాలి కావాలి, నాకు గాలి కావాలి, గాలి కావాలి. ఏం కావాలి మనిషికి? ఇప్పుడు అందరికి ఏం కావాలి? ఈ వేసవి కాలంలో, మండు చెండలో కావాల్సింది ఏంటంటే గాలి. దేవునికే మహిమ కలుగును గాక. గాలి కావాలి, గాలి కావాలి. మంచిది, ముందుకు వెళ్దాం. ఇంకా చూడండి, అదే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. వాన లేకపోయినా, గాలి లేకపోయినా దేవుడు కొన్నిసార్లు నీళ్లను అనుగ్రహించుతాడు అనేది మనం చదువుతాం. అక్కడ 17వ వచనం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. కొన్నిసార్లు గాలి వానతో దేవుడు మనల్ని ఆస్వాదిస్తే, కొన్నిసార్లు గాలి లేకుండానే దేవుడు మన తొట్లను నింపబోతున్నాడు, నీళ్లతో నింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే గాలితో పని కాదు, దేవునితో పని. గాలి ఉన్నా లేకపోయినా ఎవరితో పని? దేవుడే తన గాలిని. అందుకే ఆయన పేరేంటో తెలుసా? గాలిని పుట్టించువాడు ఆయనే అని దేవుని వాక్యం చెప్తుంది. గాలిని గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో 168 కంటే పైగా, మేబీ ఇంకా చెప్పాలంటే 160 కంటే పైగా గాలి గురించి ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో. 160 సార్లు అంటే సామాన్యమైనది కాదు. కొన్ని పదాలు చాలా బాగుంటాయి, కానీ అవి చూస్తే బైబిల్ గ్రంథంలో మహా అయితే ఒక 20, మహా అయితే ఒక 30. కానీ గాలి గురించి దేవుడు, రకరకాల గాలి గురించి దేవుడు 160 విషయములను దాచి ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో తూర్పు గాలి గురించి, సుడిగాలి గురించి ఎక్కువ విషయాలను దేవుడు గురించాడు. వాటిని గురించి కూడా మనము నేర్చుకోబోతున్నాం. అవి ఎందుకు వీచాయి, అవి వీచటం వలన ఏం జరిగిందో
మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ చూడండి, గాలితో పని కాదు, దేవుడు ఏమంటున్నాడు, ఈ ప్రాంతంలో చాలా గోతులు ఏం చేయాలంట, తవ్వించండి. ఈ లోయలో, ఇక్కడ ఒక లోయ ఉంది కదా, ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి. తవ్వించిన ఈ లోయలో, గోతులు తవ్వించిన ఈ లోయలో గాలి వేయక్కర్లేదు, వర్షం పడక్కర్లేదు, ఏమి పడకపోయినా పర్వాలేదు, కానీ నేను దాన్ని నేలతో నింపబోతున్నాను. అంటే దేవునికి అసాధ్యమందంటూ ఏమీ లేదు. గాలి కోసమే ఎదురు చూడక్కర్లే, దేవుని కోసం ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనాన్ని దేవుని వాక్యం చదువుదామా? గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, అంటే గాలికి ఏముంది, బరువు ఉంది. భూమి బరువు ఎంత ఉందిరా అంటే చెప్పగలరు. ఏమండి, గ్రహాలు, నక్షత్రాలు అంచనా ప్రకారముగా బరువులు ఎంత ఉండొచ్చు అని చెప్పవచ్చునేమో, కానీ గాలికి బరువు ఎంత ఉండాలని దేవునికి ఉన్న శక్తి గాలి నిరూపిస్తుంది. మరలా చెప్తున్నా, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుందో తెలుసా, గాలి నిరూపిస్తుంది. నాకు బరువును నియమించాడు దేవుడు. ఏమి నియమించాడు అంటది గాలి, నాకు బరువును నియమించాడు. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు కూడా కొన్ని నియమాలు నియమిస్తాడు. గాలిని బట్టి మనం నేర్చుకోవచ్చు. గాలికే ఆయన అంత యాక్యురేటెడ్గా, గాలికే ఆయన అంత శ్రద్ధ చూపించి, గాలి కోసమే ఆయన అంత చక్కగా తన సృష్టిలో అలాగూ నియమించుకున్నప్పుడు, తన చేతులతో మన నాసికా రంధ్రములో తన ఊపిరిని విడిచినటువంటి మన దేవుడు మన విషయాలలో ఎంత చక్కని ఆలోచన, నియమము ఉంటుందో అసలు ఆలోచించండి. దీన్ని బట్టి మన విశ్వాసం పెరగాలి. ఎందుకు పెరగాలి? దేవా, నువ్వు గాలికి బరువు నియమించావు అంటే సామాన్యమైన మాట. గాలికి బరువు నియమించడం అంటే, మీకు ఒక విషయం చెప్తాను. మీరు చేస్తున్న ఒక పనికి మీకేం నిర్ణయిస్తారు? జీతము నిర్ణయిస్తారు, అంతేనా? అమ్మా ఈరోజు వస్తే 100 రూపాయలు, ఈరోజు అంతేనా? నియమిస్తారా లేదా? నియమిస్తారు. 100 రూపాయలు అనుకోండి, కనీస వేతనం అంటారు. తెలుసా, కనీస వేతనం అని ఆయా సమయాల్లో ప్రవేశపెట్టారు ప్రభుత్వం వారు. కనీస వేతనం. కనీస వేతనం అంటే ఏంటి? రోజుకి ఎంతైనా ఉండాలి, ఇంతకంటే తగ్గి ఉండకూడదు జీతం. రోజుకి కనీసం ఒక 200 ఉండాలి. నువ్వు 200 నుంచి అంతే నువ్వు, కానీ 200 లోపు ఇవ్వకూడదు వాళ్ళకి జీతం. నువ్వు రోజుకి 150 ఇస్తానంటే ఒప్పుకోదు ప్రభుత్వం, 200 ఇవ్వాలి. అది నియమం. ఆ నియమము ఎంత బాగుంటుంది మరే, ఎంత మంచిది అసలు ఆ నియమం ఉంది. ఏ నియమం ఉంది? కొంతమంది కంపెనీస్ వారి గురించి దేవునికి స్తోత్రం వదిలేయాలి. వారి నియమాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారంటే ఖచ్చితంగా దేవుడు తన ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళని మాత్రం విడిచిపెట్టాడు. దేవుడు ప్రజల గురించి ఆలోచించి నీళ్ళు ఇచ్చాడు, కానీ మోషేని వదిలాడా? నువ్వు వెళ్ళవు, నువ్వు పొరపాటును కూడా వెళ్ళవు మోషే. గాలికే దేవుడు బరువు నియమించాడు. ఏమి నియమించాడు? ఏం నియమించాడు? నీ గురించి ఆయన ఎంత చక్కగా ఆలోచిస్తాడు, ఆలోచించాడు ఒకసారి. గాలికి బరువు నియమిస్తే నాకేంటంటే, నీకుంది గాలి. ఒకవేళ గాలికి స్వరమును గాడిదికి ఇచ్చినట్టుగా గాలికి ఇస్తే గాలి ఏం చెప్తుంది తెలుసా? మానవులారా, నరులారా, ప్రజలారా, ఒకవేళ దేవుని పిల్లలమైతే, దేవుని పిల్లలారా, నాకే బరువును నియమించిన దేవుడు మీ విషయాల్లో ఇంకెంత చక్కని ఆలోచన కలిగి ఉంటాడో ఆలోచన చేయండి. నాకు బరువు ఉండదు అని చాలామంది అనుకుంటారు. ఏదో ఒక పదార్థంలో దాన్ని బంధిస్తేనే కానీ బరువు తెలీదు. గాలికి బరువు ఉందా అంటే సైన్స్ ఏం చెప్పుద్ది అంటే ఉంది, కానీ అది ఎలా ఉంటుంది గాలికి బరువు? చెప్పండి, గాలికి బరువు ఎలా ఉంటుంది? దేంట్లోనైనా దాన్ని భద్రపరచగలిగితే, దేంట్లోనైనా. అందుకే బెలూన్ కట్టి సైన్స్ ఎక్స్పెరిమెంట్లు ఏం చేస్తారంటే, ఒక పక్క ఖాళీ బెలూను, ఒక పక్క గాలితో నింపబడిన బెలూను కట్టి చూపిస్తారు. గాలిలో ఉన్న బెలూన్ కిందకు వస్తుంది. గాలికి ఏముంది? బరువు ఉంది. గాలి లేని బెలూన్కి బరువు లేదు కాబట్టి అది తేలిపోతుంది అని చెప్తూ ఉంటారు. దేవుడు మన విషయాల్లో ఇది చెప్తూ నీ విషయమని మనకు ఆలోచన కలిగినాడు. అందుకే నీ చెంత యావత్ నా పైన వెయ్యి. నీ చెంత యావత్ ఎవరి పైన వేస్తావు? నా పైన వెయ్యి. ఎందుకు వేస్తావు?
నేను గాలి విషయంలోనే బరువు ఎంత ఉండాలని ఆలోచించాను. సరే నువ్వు నా చిత్తవి, నేను చిత్తిస్తున్నాను నీ కొరకు. నీ ప్రతి అవసరత నా నామ మహిమైశ్వర్యంలో తీర్చబడుతుందని మన ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ధైర్యముగా ముందుకు కొనసాగుదాము కాక. చదువుదాం యోబు గ్రంథము 30:15 కూడా చదువుతాం. యోబు గ్రంథం 30:15. భీకరమైనవి నా మీద పడెను, గాలి కొట్టివేయనట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. గాలిని దేంతో పోల్చారు తెలుసా? గాలిని కొట్టేయనట్లు. ప్రభావం, గాలిని దేంతో పోల్చారు? ప్రభావంతో పోల్చారు. దేంతో పోల్చారు? ప్రభావం అనేది ఘనతకు సాదృశ్యం. ఇది యోబు గారు తన బాధను వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను బాగా నిందించేస్తున్నారు. ఇది ఎలాగంటే గాలిని కొట్టేనట్లు వారు నా ప్రభావం కొట్టేస్తున్నారు. నా ప్రభావం ఏంటి? చాలా ఉన్నతంగా ఉండేది నా ప్రభావం. నేను నడిచొస్తే యవనస్తులు ఏం చేసేవారు అంటే తెలుసా? నిలబడేవారు, వేలేసుకునేవారు మూతి మీద. అంటే అంత మౌనంగా ఉండేవారు. నేనంటే భయం. ఆ భయం ఏంటంటే దైవికమైన భయం. అంటే నేనంటే ఓ బాబు వచ్చాడు రా నాయన తలకైనప్పుడు ఆ భయం కాదు అమ్మా. ఉందా? లేకుండా నేను చెప్పలేదు దేవునికి మనం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని నరనారా వ్యక్తించుకున్నాను. నేను అస్తం లేచినప్పుడు నోటి మీద వేలేసుకుంటేవాడు. నాతో మాట్లాడేవారు కాదు. అంటే నేను ఒకవేళ ఒక మాట మాట్లాడితే తలలో దించాల్సింది ఎలాగ, కన్నెత్తెలగా ఆ భక్తి ఉండేది. ఇప్పుడు నా ప్రభావం ఏం చేస్తున్నారు? నా ప్రభావం ఏం చేస్తున్నారు? కొట్టేస్తున్నారు. ఎవరు కొట్టేస్తున్నారు? స్నేహితులే కొట్టేస్తున్నారు. ఎవరు కొట్టేస్తున్నారు? కుటుంబీకులే కొట్టేస్తున్నారు. భార్య కొట్టేసింది, స్నేహితులు కొట్టేశారు. ఆ చుట్టుపక్కల ఒకడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లడు, ఆడ ఏలుగు అంట, ఆయన కొట్టేశారు. తండ్రి ప్రభావం ఎవరు కొట్టేస్తున్నారు? పిల్లలు తండ్రిని గణపరచాలా, ప్రభావం కొట్టేయాలా? గాలిని బట్టి చూడండి, గాలి ప్రభావంతో పోల్చబడింది. దేవునికి మహిమ 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 కలుగును గాక. హల్లెలూయా. మంచిది. రైట్, ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 30:30 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 30:30. యెషయా గ్రంథం 30:30. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపంతోను దహించు జ్వాలతోను పెలపెలయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. ఎలా జనులకు చూపిస్తాడంటే తన ప్రభావాన్ని పెలపెలయను గాలివాన చేత నిజంగా చూపించబోతున్నాడు. ఆయన కోపము రేప పొద్దు చాలా చూస్తాడు. ఓపిక చాలా పట్టుకుంటాడు. కానీ తన ప్రభావాన్ని ఎలా చూపిస్తాడన్నాడు తెలుసా? పెలపెలయన గాలి వాన చేత తన బాహువాలట జనులకు. పెలపెలయన గాలివానికి ఏమైపోద్ది? ఏమవుతుంది? మొన్న వచ్చింది ఒక గాలివాన, పెలపెలయను గాలివాన. ఆమెన్. ఆ పెలపెలయను గాలివాన ఎలాగొచ్చింది? ఎంత భయంకరంగా వచ్చింది! మామూలుగా వచ్చిందా? అసలు గాలి తట్టుకోలేనంత గాలి. ఆ కోలర ఎగిరిపోయింది. నీళ్ళు నాకు తెలిసి ఈ 4-5 సంవత్సరాల్లో నేను చూసిన అంత వాన, గాలి వాన నేను చూడలేదు. ఒక్క దినం అంత చూడలేదు. గాలి వాన వచ్చింది. అప్పుడు ఆయా ప్రాంతాల విజయవాడ, ఖమ్మం మునిగిపోయినప్పుడు వాన వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ఏం ప్రభావం ఏం లేదు పెద్దగా. కానీ ఆ రోజు వచ్చింది, ఏమన్నా నీరు పారుదల అలా పారుతూనే ఉంది. అసలు దాంట్లో మన ఎదురుగున్న ఇంట్లోకి నీళ్ళు కూడా అంతే. బాగా తడిసాం అనుకోండి, దేవుని స్తోత్రం.
కానీ గాలివానకి మామిడి చెట్లు విరిగిపోయి చాలా ఆయా ప్రాంతాల్లో ఆగ సమస్య వచ్చింది. ఇక్కడ ఒక రాత్రి అంతా కరెంట్ లేకుండా గడిపాం. ఎందుకని? గాలివాన చేత వైర్లు ఊడిపోయాయి. దేవుడు తన జనులకు చూపించబోతున్నాడు. దేవుడు జనులకు చూపించబోతున్నాడు ఏంటో తెలుసా? తన ప్రభావం. నా ప్రభావం. దేవుడు ఎప్పుడైనా చెప్తున్నాను, వర్షం ఎప్పుడు కురిపించిన గుర్తుపెట్టుకోండి. 2 కారణాలు. ఒకటి, భూమి మీద నేను నీళ్ళతో నాశనం చేయను. కానీ భూమి మీద గుర్తుపెట్టుకోండి, నేను నోవాహు దినముల్లో నాశనం చేసింది ఈ నీళ్ళని బట్టే. కానీ నెక్స్ట్ నాశనం అగ్ని చేత. దాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఎందుకు తెలుసా? చాలామంది రెయిన్బో రాగానే చూసా దేవుడు బంధన జ్ఞాపకం చేసుకుని ఆ రెయిన్బోని ఇచ్చాడు, ఆయన ధనస్సుని ఇచ్చాడు. అయితే దేవుని స్తోత్రం, మన దేవుడు వాగ్దానం చేసి నిలబడతాడు. కానీ అది మాత్రమే కాదు మర్చిపోవాల్సింది, అంతకుముందు సంవత్సరం పాటు భూమి మీద నీళ్ళు అలాగున్నాయి, జనులు నాశనం అయిపోయారు. దేవుడు దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఇక మీదట వాళ్ళని అలా నాశనం చేయను అన్న నుంచి పూరుకోను. చేయను అన్న నుంచి పూరుకుంటున్నా, అగ్ని కురిపిస్తాను. మీరు హోషేయ గ్రంథం అక్కడ చదివితే, ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను అగ్ని అయిపోతున్నాను, ఫిలిస్తీయులు చేసిన దోషం బట్టి నీకు అగ్ని అయిపోతున్నాను, ఇలా మా అగ్ని కురిపించుకున్నాడు. ఆయా స్థలాల్లో భూకంపాలు, అనకాపల్లి ప్రాంతంలో నిన్న మొన్న ఎప్పుడో భూకంపం వచ్చిందంటే ఎవరికి తెలియకుండా 12 సెకండ్ల పాటు భూమి కంపించింది. దేవుడికి స్తోత్రం. రేపు మనకు కూడా కంపించున్నదేమో నాకు తెలీదు, నేను మనకు రాలేదు, వచ్చింటే మనకు తెలిసేదేమో. దేవుడు ఎంత నిర్దిష్టమైన వాడో తన ప్రభావాన్ని పెలపెలయను గాలివాన చేత చూపిస్తాడు. ఇది నా ప్రభావం. ఈరోజు ఈ గాలివానకే, కొంచెం గాలివానకే మనం బెంబేలు ఎత్తిపోయామే. 40 దినాలు 40 రాత్రులు పడిందంటే ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత భయంకరమైనది. దేవునికి మహిమ కలుగును కాక. నేనేం భయపడట్లేదు, కాకపోతే దేవుని గురించి అంటే ఇప్పుడు చూడండి, నువ్వు ఇలా ఉండకపోతే నేను తీసుకెళ్ళి నీకు కఠిన శిక్షలు విధింపబడతాయంటే ఏం చేస్తాం? అలా ఉంటాం కదా. అది చెప్తున్నాను. మనల్ని అందరూ ఏమాలోచిస్తారు చూసా, కఠిన శిక్ష గురించి ఆలోచిస్తారు. హెల్మెట్ పెట్టుకోకపోతే 10,000 రూపాయల ఫైన్ అని చెప్పింది అనుకోండి ప్రభుత్వం. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వం వారు హెల్మెట్ పెట్టుకోకపోతే 10,000 ఇవ్వడం ఏంటి చూ అని అంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు కదా, ₹1 కూడా కట్టక్కర్లేదు హెల్మెట్ పెట్టుకుంటే. అది వినం మనం, అది ఆలకించం. మనకంతా గోల ఎక్కడంటే ఆ 10,000 అంటే ఏంటి అర్థం? నేను హెల్మెట్ లేకుండా తిరుగుతాను, నేను హెల్మెట్ లేకుండా తిరిగి నేను చస్తాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఫైన్ అయిపోదు, నువ్వు నా కోసం మంచిగా అమ్మ ఏం చేయకూడదు. ఎందుకు 10,000 ఫైన్ వేసావు? ఆ భయానికైనా ఈడేం చేస్తాడు? హెల్మెట్ పెట్టుకుంటాడు. కానీ మనోడు భయం లేకుండా, అందుకే కోపం అందరికీ. భయం లేకపోయి తనమే కోపం. ఎందుకు మరి నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాను? బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటాం? పెట్టుకోవాలి, రూల్, అది నియమం, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును కాక. నియమాన్ని దాటి వెళ్ళిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవుడు తన ప్రభావాన్ని చూపించబోతున్నాడు. యోబు గ్రంథం 30:22. యోబు గ్రంథము 30:22. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. గాలి మీద నన్ను లేవనెత్తి దాని మీద నన్ను ఏం చేస్తున్నావు? కొట్టుకొని పోజేయుచున్నావు. ఎవరిని? దేవుడిని అంటున్నాడు. గాలి చేత నన్ను లేవనెత్తేసాడంటే దేవుడికి అంత గాలి చేత లేపేస్తాడు. మనల్ని గాలి చేత లేవనెత్తి కొట్టుకుంటు పరిస్థితి ఇంకోసారి గాలి చేతి లేదంటే ఎప్పుడు లేపుతాడు? చిన్నప్పుడు ఎప్పుడు ఎవరో చెప్పారు, ఇది గాలి వస్తే ఎందుకండి, రీసెంట్గా ఒక సుడిగాలి వచ్చింది ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో సుడిగాలి వస్తుంటే పిల్లల మనసు ఆగదు కదా. పిల్లల మనసు ఆగుతుందా? ఆగదు కదా. వీళ్ళు పరిగెట్టుకెళ్ళి ఆ సుడిగాలిలో దిగారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు ఎగురుతున్నాడు, ఆనందిస్తున్నాడు, పరిగెట్టడం, తిరుగుతుంటే తెలకలించలకి ఎగరడం భలేగా ఉంది, హాయిగా ఉంటుంది.
గాలి చేత లేవనెత్తేసి, మరి అది చూసిన తర్వాత కూడా నమ్మాలి. మరి దేవుని తన శక్తి, గాలి ఆయన లేవనెత్తు, గాలి మాట వింటుంది అక్కడ. గాలి చేత నన్ను లేవనెత్తి అన్నావు కదా, లేవనెత్తి కొట్టుకుని పోతుంది అంటే ఇప్పుడు ఎవరు వింటున్నారు మాట అక్కడ? గాలి. నా మాట గాలి అని లేవనెత్తి కొట్టుకుపో అంటే లేపేసి హర్రని తీసుకెళ్ళిపోతుంది, హర్రని కొట్టుకుపోతుంది. గాలి మాట వింటుంది. వినని వాడు ఎవడో తెలుసా? మనమే. ఎంతసేపు వినం, ఎంత చెప్పు, నియమం పెట్టు, అవసరం లేదు. నియమం దాటి వెళ్ళిపోకమంటాడమ్మా, నియమంలో ఉంది. గాలి ఏం చేస్తుందంటే దేవుని మాట వింటుంది. మనం ఏం చేయాలి మరి? దేవుని మాట గాలికి చెప్పితే ఎలా వింటుందో మనిషి కూడా అలాగ విన్నట్లయితే దేవుడు గాలి కన్నా మనం అద్భుతంగా వాడుకుంటాడు. తన కృప చేత వాడుకుంటాడంటే అర్థం తెలుసా? జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని అర్థం. వాడుకుంటారు అనగానే దాన్ని ఒక పెద్ద భూతి పదంలాగా తీసుకొచ్చి దరిద్రపు ఆలోచనలు పెట్టేసి దరిద్రపు తలంపులుగా చూపించేసి వాడుకుంటారంట. వాడుకుంటారు రే నీ అదే కదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. చాలామంది అంత చెడ్డగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. వాడుకునే మాటకి అర్థం ఏంటి? ఉపయోగించుకో ప్రభు, నేను ఉపయోగించుకో. నేను జనులకు ఆశీర్వాదముగా ఉంటాను, నేను సమాజానికి ఒక ఆశీర్వాదంగా ఉంటాను, నేను నా ప్రాంతానికి నా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాను. నా వల్ల నా ప్రజలు ఇబ్బంది పడరు. అది వాడుకోవటం అంటే. అంతేగాని దాన్ని భూత పదంగా పెట్టేసి దాన్ని చెడ్డ పదంగా నిరూపించేసి చేసి ఏం సాధిస్తావు? సిగ్గులేని స్తోత్రం కలుగుందాక, సిగ్గులేని అంతే. ఏ సార్ రైట్, మంచిది, ముందుకెళ్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. ఉన్నతమైన మేఘములలో ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు గాలి మేఘములను పోగొట్టి గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా. ఇది ప్రతిరోజు ఉదయం జరుగుతున్న ఒక ప్రక్రియే. ఉదయాన్నే చూడగానే అబ్బబ్బబ్బ నల్లగా మేఘాలన్నీ కూడా వేస్తుంటాయి, చాలా బాగుంటుంది. కానీ ఒకసారి అలా చూడండి ఆకాశం వైపు, ఆ మేఘాలు అలా వెళ్ళిపోతుంటుంది. ఏమైపోద్ది? మేఘాలు దేవుడు దానికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మేఘాలను తొలగిస్తుంది గాలి. మేఘాన్ని తొలగిస్తుంది గాలి. దేనికోసం? సూర్యుని రెండ భూమి మీద పడటం కోసం. దేవుడు అట్టి కృపనిచ్చాడు, అది నియమం పెట్టాడు. హెచ్చాదారు తినాలి. మన మీద కూడా కొన్నిసార్లు కొన్ని మేఘాలు అడ్డుగా నిలుస్తాయి. ఆ మేఘాలు ఇప్పుడు వస్తే మేఘాలన్నీ నాకు తెలిసి ఎక్కువ శాతం నిర్జల మేఘాలని నా ఆలోచన. పోన్లేండి, ఈ మాట ఆ మేఘాలు కొన్నిసార్లు ఏమైపోతాయి, మనకి దేవునికి మధ్య అడ్డుగోడలు కొన్ని ఉండిపోతాయి. నీతిశూరుడైనటువంటి మన ప్రభు, ఆయన రెక్కల క్రింద మనకు స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో స్వస్థత రాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? మేఘములు అడ్డుపడతాయేమో. ఎందుకంటే సూర్యుడి ఎండ తగలాలి కొన్నిసార్లు. ఇది రెండో కోణం కూడా చెప్తా, ఇది మొదటి కోణం గుర్తుపెట్టుకో, రెండో కోణం కూడా దీంట్లో ఉంది. సూర్యుని ఎండ ఎవరికి? మనకి తగలనట్లుగా గాలి ఏం చేస్తుంది? మేఘాలనే ఏం చేస్తుంది? పోగొడుతుంది. మంచిది, దేవుని స్తోత్రం. నీతి సూర్యుడైనటువంటి మన ప్రభు మనకు తగులును గాక. అప్పుడే కదా మనకు స్వస్థత, సమాధానం. ఆమేన్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎండ బాధ. రెండో పాయింట్ ఏంటి? ఎండ బాధ. మేఘాలని గాలి పోగొట్టేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? మన జీవితంలో రెండో కోణం, ఇది రెండో కోణం. ఈ రెండో కోణంలో ఆలోచిస్తే ఎండ తగలకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేని కింద నడిచారు? మేఘం కింద నడిచారు. మేఘం తొలగిపోలేదు. వారు నడిచినంత కాలం మేఘము తొలగిపోలేదు.
ఇప్పుడు కొన్నిసార్లు ఆ మేఘం తొలగిపోవడానికి గాలి సాయం చేస్తుంది. ఎందుకు సాయం చేసింది? గాలికి ఎవడో అవకాశం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. గాలికి ఎవడో అవకాశం ఇచ్చాడంటే నువ్వే ఇచ్చావు. ఆ గాలి ఏది వేచకుండా అక్కడ మేఘం అలాగే స్థిరంగా ఉండాలి. ఎందుకంటే పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మనకు తగలకుండా కొనక కాపాడుచున్న మన దేవుడు ఆ మేఘాలు మన మీద ఉంచుతాడు. కానీ జరుగుతున్న సన్నివేశం ఏమైపోతుందంటే గాలి వచ్చే మేఘాలు పోగొడుతుంది. ఇప్పుడు బాధ చూడండి, మన బాధ ఎందుకు పోగొడుతుందంటే ఆ గాలిని ఎవడు పంపిస్తున్నాడు? దేవుడే. ఎందుకు పంపించాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మేఘం కింద ఎక్కడ దాకా నడవాలి చెప్పండి? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు వారికి మేఘం వెంటనే ఏర్పాటైపోయింది. ఆయన ఆ మేఘంలో నుండి వారు నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మేఘం క్రింద నుండే కదా ఏం చేయాలి? నడవాలి. ఎక్కడ దాకా? కానాను. దేవుని గాడ్ బ్లెస్. ఎక్కడ దాకా నడవాలి? కానాను వాగ్దానం చేసిన దేశం వరకు వాళ్ళు నడవాలి. దేని కింద? మేఘం కింద నడిచారు. కానీ దేవుడు కృపగలవాడు కాబట్టి పాపాలను ఒకటి చేస్తే ఇంకొకటి మీద కూడా కృప తొలగినాక మేఘాన్ని అయితే స్థిరంగా ఉంచాడు. కానీ మన జీవితాల్లో మేఘం తొలగిపోతూ ఉంది. మేఘం తొలగిపోవడానికి కారణం ఎవరంటే గాలి. గాలికి కారణం ఎవరంటే నువ్వే. అంటే నీ జీవితంలో కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆశీర్వాదం నీ నుంచి తొలగిపోతుంది. ఆ నీడ ఉండాలి, ఎడదెబ్బ తగలకూడదు. ఇశ్రాయేలుకి ఎందుకు ఆ నీడ? ఘోరమైన ఎడాది అది, నీరు లేని ఎడారి. మేఘం కూడా లేదంటే, చల్లదనం లేదంటే ఇప్పటికే ఈ 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి దేవునికి స్తోత్రం బెంబేలు ఎత్తిపోతున్నాం. ఏమెత్తిపోతున్నాం? ఎక్కడ పడుకోవాలనో బాధ, ఒక చింత, తలుపు తీస్తే దోమ, తీయకపోతే వేడి. ఏమండి ఎంత ఇది? ఇప్పుడు చూడండి, నాకు ఇలా చెమటలు కారుతూ ఉన్నాయి. కొన్ని నిమిషాలకి అయిన తర్వాత మరి ఫ్యాన్ పెట్టరా, ఫాస్ట్ పెట్టరా అంటే ఇప్పుడు వాక్యం అందరికీ శ్రద్ధగా వినాలి కాబట్టి, అందరికీ నా స్వరం వినబడాలి కాబట్టి ఫ్యాన్ కొంచెం తక్కువలో పెట్టాం. కానీ ఆ టైంకి వచ్చేసరికి ఏం చేస్తాం? ఫ్యాన్ ఎక్కువ పెట్టేస్తాం. పెట్టేసి బాబు ఫ్యాన్ పెట్టరా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మరీ ప్రేమ ఉంటే పిల్లలకి ఏం చెప్తారు? మా నాన్న చెమట ఎక్కిపోతున్నాడు రా అని ఇస్తారు. రక్తమే చేయండి చెప్పండి అమ్మా. అలా చెమట ఎండ ఆ మేఘం తొలగిపోకూడదు. కొన్నిసార్లు మనకు అడ్డుగా ఉన్న మేఘం తొలగిపోవాలి. కొన్నిసార్లు దేవుడు ఉన్న మేఘము మనతోనే ఉండాలి. అది ఏ గాలి తొలగించకూడదు. అలాగూ తొలగించకుండా నీ జీవితం ఉండునుగాక. ఆమేన్. ముందుకెళ్దామా? యోబు గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నాయి, వాటి మధ్యకు గాలి ఏ మాత్రము జ్వరనేరదు. దేవుడు మకరం గురించి మాట్లాడుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో లావెంటైన్ అంటారు. లావెంటైన్ అంటే పెద్ద సర్పం. పెద్ద సర్పం కూడా కాదు, ఒక పెద్ద జంతువు. ఎందుకంటే గర్వించిన రాగానే జంతువు అనే దేవుని వాక్యం ఉంది. అది గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. కొంతమంది ఏమన్నారంటే డైనోసర్లు అన్నారు. కొంతమంది ఏమంటారంటే లేదు, ఇప్పటికి అది సముద్ర భాగంలో ఉంది, చాలా పెద్ద లేవెంటైన్ సముద్రంలో ఉంది, దేవుడు సముద్రంలో దాచాడని. దేవునికి స్తోత్రం కలుగును కాక. దాంతో నాటాడగలవా దేవుడు చాలా విషయాలు చెప్పాడు. దాని మీద అంట పొలుసులు ఉంటాయంట. ఒక దానితో ఒకటి ఏమైపోతే గాలి కూడా చొరబడదు. దేవుడు ఒక క్రియేచర్ అంటే దాన్ని ఏమంటారు, ఒక ప్రాణి గురించి చెప్తూ నేను అలుగులు ఎలా సెట్ చేసానో తెలుసా? గాలి కూడా పోకుండా నేను దాన్ని దాన్ని అమర్చాను. నేను దేవుని శక్తి గాలి ఏం నిరూపిస్తుందండి. దేవుని వాక్యంలో గాలి గురించి ఏం నేర్చుకుంటుందంటే దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుస్తుంది. గాలి గురించి నేర్చుకుంటాను. దేవుడు ఎంత శక్తిమంతుడో ఒకసారి ఆలోచించండి. ఆయన డిజైన్ వర్క్ అంటే ఆయన చేస్తున్న నిర్మాణం ఒకసారి పరిశీలన చేయండి. నిర్మాణం ఎంత చక్కగా ఉంది. ఏంటి ఆ నిర్మాణం? దాని పొలుసులు పైన ఉన్నటువంటి దాని పొలుసులు ఇలా అంటే ఇంత ఉంటాయేమో. ఆ డైనోసార్ మన డైనోసార్ చూపిస్తారు కదా, ఇంత పెద్ద పెద్దవి. అవి గ్యాపులు చూపిస్తారు. గ్యాపులు కాకుండా ఇలా అతుక్కుని ఉంటాయంట అవి ఆ పొలుసులు.
బైబిల్లో ఉంది పోలీసులు అని. ఒకదాంతో ఒకటి అతుక్కుబడి ఉండి గాలి కూడా చొరబడదు. దీని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుడు అంత పెద్ద జంతువుని కంట్రోల్ చేశాడు. అంత పెద్ద జంతువుని దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. దాన్ని ఆయన తయారు చేసి, నువ్వు ఎప్పుడైనా దాంతో అడగలవా నేను చాలా చెప్పి దాని గురించి వర్ణన ఇచ్చాడు. దాని గురించి ఇదో యోబు, నేను దాన్ని తయారు చేసే విధం చూస్తేనే నీకు అంత భయం ఉంటుంది. కానీ కీర్తనకారుడు దావీదు ఏమంటాడు తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నావు అన్నాడు. వాటికే మీరు ఆ జంతువుల కంటే విలువైన వాళ్ళు. దాన్ని నోటి మాటతో చేసి ఉంటాడు, అంతేనా? నోటి మాటతో చేశాడు దేవుడు, అవునా కదా? అది కలుగులుగా కంటే కలిగే. కానీ మనల్ని అలా కాదు. నా మట్టి ముద్దను మహిమగా దేవునికి మహిమ అంటే ఎంత ఎందుకు ఆయన ఆ జంతువు గురించి చెప్పాలి? అది గర్వించిన జంతువులకి అదే రావచ్చు. దానికి మించిన జంతువు లేదు భూమి మీద, దాని వంటి జంతువు లేదు. కానీ యోబు నిన్నైతే చేతులతో చేశాను. ఆ మాట అనగానే యోబు, నువ్వు సమస్త క్రియలను చేయగలవని, నువ్వు ఉద్దేశించేది నిష్ఫలం కానేదని అని చాలా మాట్లాడేసాడు. నేను పశ్చాత్తపడుతున్నాను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తపడుతున్నాను, నేను అసహించుకుంటున్నాను అన్నాడు. అంటే ప్రభువా నీ యొక్క ప్రణాళికలు, ఆ జంతువు గురించి మాట్లాడాడు. నీ యొక్క ప్రణాళికలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచన సంకల్పములు, వాటికి మించింది లేదు. మేము దాన్ని నిన్ను మైంపరచడం ఒక్కటే మాకు మార్గం, ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ముందుకెళ్దామా? కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనం చదువుతా. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. ఈ మాట చాలా జాగ్రత్తనండి. తొందరపడుతుంది దేనికంట? గాలికే. తొందరపడకూడదు. గాలి కంటే గాలి ఎటు వీస్తుందో ఎటు పోతుందో ఎవరికి తెలియదు, అంతేనా? ఎటు నుంచి వచ్చిందో ఎటు నుంచి పోయిందో పోయింది. మీరు గాలి పట్టుకోవచ్చు. మనుషులు తొందరపడితే గాలికే, అంటే వాళ్ళు తొందరపడితే ఏమవుతుందో ఏమో ఎవడు ఎదుగుతాడు, అంతే కదా. తొందరపడద్దు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితాల్లో తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచన అస్సలు చేయకూడదు. మీకు విషయం తెలుసా? చాలామంది ఒక మాట అంటారు, నేను మొదటి మాట అన్నాను కానీ మాట జారితే వెనక్కి తీసుకెళ్ళి. తొందరపడి ఏ ఆలోచించి, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఏమంటారు తెలుసా? వాళ్ళని తొగ్గులకు ఆలోచనలు అంటారు. ఎందుకంటారు? వాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. గాలి అంత గాలి అంటే శూన్యం, ఏం కనబడదు. వాడి చర్యలు కనబడవు, వాడి విధానాలు కనబడవు, వాడి ఉద్దేశాలు కనబడవు, ఏమీ కనబడవు. తొందరపడితే అలా ఉంటుందంట. ఇందుకు ఎప్పుడు కొంతమంది చూస్తారా, తొందరపడి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటారు. గాలికే. బయటికి వెళ్తే ఏమి ఉండదు. బయటికి వెళ్తే పని చేయటకు వెళ్ళాలి బయటికి, కానీ తొందరపడి వెళ్ళకూడదు బయటికి. తొందరపడుతుంది. కొంతమంది ఏదైనా ఒక మాట అంటే నన్నంటావు, తొందరపడద్దురా కొంచెం. గాలికే. ఎందుకు మంచిది అంత బుస్. గాలి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు బెలూన్లో గాలి ఎట్టారనుకోండి, ఒక్కసారి దాన్ని వదిలేయండి, బుస్ బడ అయిపోద్ది అంతే. కుక్కర్లో గాలి బుస్ అసలు కొంత సమయానికి ఏమైపోద్ది? తొందరపడటం అంటే అలాగే ఉండదు పరిస్థితి. గాలికే అంటే కొంతమంది తొందరపడి అలా ఉంటుంది అనమాట. ఎందుకు మంచిది తొందరపడి? దేనికి మంచిది తొందరపడి? కానీ తొందరపాటు అయిపోతుంది. తొందరపడి ఫస్ట్ మనిషికి ఎందుకు చివరి మళ్ళీ చదవండి ఒకసారి. 39 వచ్చింది. మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు. వారు తొందరపడట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కినో వారికి. వాళ్ళు ఏం చేస్తారంటే తొందరపడి, కానీ ఇది ఎవరు చేజిక్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవడి చేతికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక రోజు ఒక ఆవిడ అంటది, ఒక తల్లి గారు,
ఏముంది, డబ్బు లేనివాడికి ఒక బాధ, డబ్బున్నోడికి బాధ ఏంటో తెలుసా? డబ్బులు ధనవంతులు కూర్చుకుంటారు. ఈ డబ్బు లేని వాళ్ళంట, అంటే డబ్బు ఎవరికైతే మామూలుగా వస్తుంటుందో వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, బాగానే ఉంటుంది వీళ్ళ జీవితం. ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? ఈ ధనవంతులు ఏం చేస్తారంటే రూపాయి దాస్తారు. దాసి చెట్టు చివరికి ఎవరికి ఇస్తారు? డాక్టర్లకు ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే చాలామంది జీవితాలు చూడండి, దాస్తారు లాస్ట్ మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి డాక్టర్ ముందు పోతారు, మళ్ళీ జీరోకి వస్తారు. అంటే గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడద్దు. గాలికి ఒకటి ప్రయాసపడినట్లుగా మీరు ప్రయాస పడకుందరు కాక. ప్రార్థన చేసుకుందాం, తమల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు గాలి గురించి మనకి ఈరోజు అద్భుతంగా తన వాక్యం మీద ఉపదేశాడు.